హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమణ గౌడ్ గొర్సుల, సీనియర్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. ఈ వీడియోలో మనం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కీలకమైన విషయాలపైన చర్చించుకుందాం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2025 డిసెంబర్లో పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజన, దీన్నే PBGRY లేదా మరో పేరును కూడా పెట్టడం జరిగింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవా కమిషన్ గ్రామీణ్, దీన్ని మనం VBG రామ్జీగా కూడా పిలుస్తాము. సో అలాగే వర్కింగ్ డేస్ను 100 డేస్ నుంచి 125 డేస్కు పెంచడం జరిగింది. అలాగే వ్యవసాయ సీజన్లో కూలీల కొరత రాకుండా ఉపాధి హామీ పనులను 60 రోజుల వరకు తాత్కాలికంగా నిలుపుదల చేసుకునే వెసులుబాటును కూడా కేంద్రం కల్పించడం జరిగింది. మరి ఒక్కసారి మనం దీనికి సంబంధించిన జీకే పార్ట్ని చూస్తే, పల్లె ప్రాంతాల్లో నైపుణ్యాలు లేని నిరుపేదలకు ఏడాదిలో 100 రోజుల పాటు ఉపాధిని కల్పించడం ద్వారా జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర ఆస్తుల కల్పన లక్ష్యంగా అప్పటి ప్రభుత్వం ఈ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కానీ ఈ పథకం అధికారికంగా మాత్రం 2006 ఫిబ్రవరి 2వ తేదీన అనంతపురం జిల్లా బండ్లపల్లిలో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిలు ఈ కార్యక్రమాన్ని లేదా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మొదట ఈ పథకం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా ఉండే, అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉండే. దాని తర్వాత 2009 అక్టోబర్ 2 నుండి దీన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మార్చడం జరిగింది. సో మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో ఆల్ ద బెస్ట్.